గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైన్ షాపులు, బార్ షాపుల యజమానులు ఎక్సైజ్ శాఖ విధించినటువంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని అధికారులు అన్నారు. ఉదయం 10 గంటలకు షాపులు తెరిచి రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా మద్యం షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను, ఎక్సైజ్ శాఖ నిబంధనలను వైన్ షాపులు, బార్ షాపుల యజమానులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలసీని ప్రకటించింది. దీంట్లో భాగంగా గత అక్టోబర్ నుంచి ప్రైవేట్ లైసెన్సీదారులతో మనకు పాలసీ నడుస్తూ ఉంది. అలాగే సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ కూడా వస్తుంది. ఇప్పుడే ఈరోజు మంగళగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో లైసెన్సీదారులతో అలాగే బార్ యజమానులతో మీటింగ్ నిర్వహించి వారందరికీ కూడా నియమ నిబంధనల మేరకు వ్యాపారం చేయాలని, ఎక్కడ అతిక్రమించకూడదని చెప్పి వారికి ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచాల్సిందిగా అడగటం కూడా జరిగింది. వాళ్ళ సమస్యలు కొన్ని చెప్పారు, అవి పరిష్కరిస్తామని కూడా చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని చెప్పి టెక్నాలజీ సహాయంతో ఎక్సైజ్ ఐ అనే ఒక దాని ద్వారా ప్రతిరోజు ఉదయము వర్కింగ్ అవర్స్లో కానీ సాయంత్రము అంటే నైట్ 10 గంటల తర్వాత అన్ని షాపులు, బార్లు మూసే టైంలో కూడా సిబ్బంది వెళ్ళి కానిస్టేబుల్ అక్కడ పోయి ఫోటోలు తీసి పెట్టి అవి ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక ఎక్సైజ్ ఐ యాప్ ద్వారా మొత్తం అన్ని షాపులు, బార్లు టైంకి వాళ్ళకున్న షెడ్యూల్ అవర్స్ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉండేటట్లుగా వాటిని మానిటర్ చేయడం జరుగుతుంది.